మేడికుండూరు మండల పరిధిలోని జంగంగుట్లపాలెం గ్రామములో ఈరోజు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతులను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు పాల్గొనగా, మేడికుండూరు మండల పరిధిలోని పార్టీ నాయకులైన మండల అధ్యక్షులు తాళ్ళూరి వంశీకృష్ణతో పాటు మండల పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా, మండల వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతులను మోసం చేసిందని, విత్తనారంభములో సచివాలయ సిబ్బంది ద్వారా ఈ క్రాప్ చేయించి ప్రతి రైతు దగ్గర నుండి మొక్కజొన్నలు ప్రభుత్వమే డైరెక్టుగా క్వింటా 2400 రూపాయలకు కొనుగోలు చేస్తుందని నమ్మబలికి, పంట చేతికి వచ్చిన తర్వాత మొక్కజొన్న రైతును పట్టించుకోని పరిస్థితులలో రైతులు దిక్కుతోసని స్థితిలో క్వింటా 1400, 1500 రూపాయలకు సొమ్ము చేసుకునే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అటువంటి పరిస్థితులలో రైతులకు అండగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమంలో భాగంగా రైతులలో ధైర్యాన్ని నిలుపుతూ కూటమి ప్రభుత్వం మాట తప్పిన విధానాన్ని గుర్తు చేస్తూ రైతు కట్ట కన్నీరు పెట్టించే విధంగా రైతులను పట్టించుకోలేదనే కారణంగా రైతులకు అండగా నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా తెలియజేసింది. తక్షణమే రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నను ప్రభుత్వం చెప్పిన రేటు ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో వనమ బాలవజ్రబాబుతో పాటు మండల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లోకి రైతు ఇంటి వద్దకి లారీలు వేసుకొని వచ్చి ప్రభుత్వం ఏదైతే గిట్టుబాటు ధర చెప్పిందో ఆ గిట్టుబాటు ధరకి స్పాట్లోనే డబ్బులు ఇచ్చేయటం, అక్కడి నుంచి ఆ రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యం మొత్తాన్ని కూడా లారీలు ఎక్కించుకోవటం, రైతు భరోసా కేంద్రాలు ఏదైతే ఉన్నాయో చాలా దిగ్విజయంగా రైతుకు ఒక ధైర్యం అయితే ఆ రోజు చాలా స్పష్టంగా ఉంది అని ఎక్కడైనా సరే రైతు దిగులు పడాల్సిన పని లేదనే పరిస్థితి ఆ రోజు చెప్పారు. ఇవాళ అదే అచ్యుతరామయ్య గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ క్రాప్ చేసుకోమని చెప్పారండి. మొక్కజొన్నకి ఈ క్రాప్ చేసుకోవటం అంటేనే మీకు గిట్టుబాటు ధరతోటైనా సరే ప్రభుత్వం కొనుగోలు చేసిందనే దాని అర్థం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నకు సంబంధించి గిట్టుబాటు ధర 2400 రూపాయలు పెట్టారు. ఇదే 2400, 2450 రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 2450 రూపాయలకి గిట్టుబాటు ధర మీద మొక్కజొన్న కొనుగోలు చేస్తూ ఉంది. ఇవాళ గుంటూరు జిల్లాలో చూస్తే సుమారుగా 29,000 హెక్టార్లో రైతులు పంట పండిస్తూ ఉన్నారు. ఎకరానికి 32 క్వింటాలు వస్తూ ఉంది. దానికి సంబంధించి ఎకరానికి వచ్చేటప్పటికి రైతు చెప్తున్న మాట సుమారుగా 32,000 రూపాయలు మేము నష్టపోతా ఉన్నాం అని చెప్తున్నారు. ఎందుకు నష్టపోతున్నామని చెప్తున్నారంటే వాళ్ళు ఇవాళ ప్రభుత్వం ఏదైతే గిట్టుబాటు ధరకు మేము కొంటామని చెప్పి రేటు మాత్రమే ప్రకటించింది 2400 రూపాయలు. ఆ ప్రకటించిన ధరకి రాష్ట్రంలో ఒక్క కింటా కూడా దాన్ని కొన్నటువంటి దాఖలాలు లేవు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకు మీరు గిట్టుబాటు ధర పెట్టారు? ఎందుకు ఈ క్రాప్ చేశారు? ఇవాళ అదే రైతు దగ్గర నుంచి ఎందుకు మీరు కొనుగోలు చేయట్లేదు? ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశానని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది రైతుల్ని ఖచ్చితంగా ఎంత మోసం చేయటం అంటే అసలు మోసానికి కూడా పరాకాష్ట. నువ్వు ఇవాళ ఈ క్రాప్ చేసే ముందు, గిట్టుబాటు ధర పెట్టే ముందు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలనే సంగతి మీకు తెలియదని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరే ఒక పార్ట్ అందుట్లో. ఇవాళ ఖచ్చితంగా రైతుల దగ్గర నుంచి 2400 రూపాయలకి 100% కొనేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు. రాబో రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తాము. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి పెద్దాలతో చెప్పే మాట ఇది రైతుల ప్రభుత్వం అని చెప్తాడు.
ఎక్కడన్నా మచ్చు తొనకకి మీరు వచ్చిన తర్వాత ఎక్కడన్నా కనపడతా ఉందా? స్పష్టంగా ఒక రైతు చెప్తా ఉన్నాడు, ఏ రైతునైనా సరే మీరు రండి, మేము కూడా వస్తాం. అచ్చెన్నాయుడు గారు మాట్లాడే భాష మరీ దారుణంగా ఉంది. నిన్న చూస్తే పొన్నూరులో తెలుగుదేశం పార్టీ వారు ఒక నీచమైన రాజకీయాలు, అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త మొక్కజొన్న మీద పెద్ద ఉద్యమం చేస్తున్నాడని ఆయన ఇంటికి సమీపంలో ఒక గోడౌన్ ఉంటే రైతులు వచ్చి మేము ఎక్కడ నిలవబెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పి ఆ గోడౌన్లో పెట్టుకుంటే శవ రాజకీయాలు అంటారు వీటిని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళటం, ఇక్కడ అంబటి మురళీ గారే మొక్కజొన్నని దాచిపెట్టాడని చెప్పి చెప్తా ఉన్నారు. దీని మీద మీరు ఎంక్వైరీ చేసి దీన్ని నిగ్గు తేల్చేటువంటి దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు గుర్తుంచుకోండి, రైతులు రోడ్డు మీదకి వచ్చారు, ఇంకా మిమ్మల్ని కర్రలు తీసుకొని కొట్టాలా, సంతోషించండి అక్కడ. ఎందుకంటే రైతులు 10 మంది రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకునే పరిస్థితులు ఉండవు. కొంతమందికి దాచిపెట్టుకోవడానికి వాళ్ళ గోడౌన్స్ ఉండవు, వాళ్ళకి అంతంత మాత్రంతోనే ఉంటారు, వాళ్ళు కౌలుకు చేస్తూ ఉంటారు పొలాలు. ఈ ఇంగిత జ్ఞానం తెలియదా మీకు అని అడుగుతా ఉన్నాం మేము. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంది, 2400 రూపాయలు ఏదైతే మీరు గిట్టుబాటు ధరను ప్రకటించారో, మీరు ప్రకటించిన ధరకు మీరు కొనకపోతే మాత్రం ఒక చారిత్రాత్మక తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి, మీరు ఏ కాడికి మీ ప్రభుత్వము మీ యొక్క స్వలాభాలు మీ యొక్క ఎజెండాలు తప్పనిచ్చి రైతుల గురించి పట్టించుకోవట్లేదు, రైతు కూలీల గురించి పట్టించుకోవట్లేదు, రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు లేవు. ఒక మొక్కజొన్నే కాదు, ఇవాళ వాళ్ళ రైతులు పండించినటువంటి పంటలు శనగ కావచ్చు, మినుము కావచ్చు, లేకపోతే వరి కావచ్చు, దేనికి మీరు గిట్టుబాటు ధర మీద మీరు కొంటున్నారో ఇవాళ స్పష్టంగా రైతులకు చెప్పాలి. ఇవాళ రైతు కంట కన్నీరు మీ ప్రభుత్వంలో కనపడతా ఉంది. మీ అదృష్టమో దురదృష్టమో తెలియదు. ఇవాళ రాష్ట్రంలో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ వాళ్ళు, కరువు వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ కరువు వచ్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి, రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు అండగా నిలబడాలి? రైతుకు అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా చక్కగా సినిమా చూసినట్టు చూస్తూ ఉన్నారు. రైతులు ఎంత బాధపడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అని మీరు చూసేటువంటి సినిమా రైతులు ఖచ్చితంగా మీకు మళ్ళా చూపిస్తారు. గుర్తుంచుకోండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడంటే ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఇవన్నీ మీ ప్రభుత్వంలో ఇవాళ రైతులకు మీరు కలిగిస్తున్నారని అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా సరే రైతుల పక్షాన మీరు నిలబడండి. మీరేదైతే మీ ప్రభుత్వం చెప్పిందో గిట్టుబాటు ధర, ఆ గిట్టుబాటు ధరకి మీరు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడండి. దయచేసి ఇది రాజకీయ పార్టీల పరంగా చూడమాకండి, రైతును రైతుగా చూడండి తప్పనిచ్చి ఇక్కడ మా దగ్గర డబ్బులు లేవు, మేము అక్కడ పెట్టుబడులు పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవాలంటే రైతులు వేసినటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో దానికి బాధ్యత తీసుకోవాల్సింది కూడా ప్రభుత్వాలే. కాబట్టి ఇవాళ రైతుకు అండగా నిలబడటానికి వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా నిలబడతా ఉన్నాం. రాబో రోజుల్లో వెంబట మీరు ఇమీడియట్గా ఈ నెలలోనే మీరు ఆ గిట్టుబాటు ధర ప్రకారంగా రైతుల నుంచి కొనుగోలు చేయకపోతే మాత్రం మీ యొక్క గిట్టుబాటు ధరలకు సంబంధించినటువంటి గోడౌన్లు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, భరోసా కేంద్రాలు కావచ్చు, అవసరమైతే సచివాలయాన్ని కూడా ముట్టడించేటువంటి పరిస్థితులు కూడా రాబో రోజుల్లో రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతుల తరపున ఇది మీరు బాధ్యతగా తీసుకొని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.